మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పోలీసులు విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువెళ్లారు. వంశీతో పాటు ఆయన భార్య కూడా కాన్వాయ్లో వెళ్లారు. నందిగామ దగ్గర వంశీ భార్యను పోలీసులు దింపివేశారు. ఆమె దగ్గర నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ పంపించివేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పోలీసులు విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువెళ్లారు. వంశీతో పాటు ఆయన భార్య కూడా కాన్వాయ్లో వెళ్లారు. నందిగామ దగ్గర వంశీ భార్యను పోలీసులు దింపివేశారు. ఆమె దగ్గర నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ పంపించివేశారు. భవానీపురం పోలీస్ స్టేషన్ కు వంశీని తీసుకువెళ్లిన పోలీసులు అక్కడి నుంచి పటమట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం పటమట పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ప్రస్తుతం మనం పటమట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. విజయవాడలో ఏదైతే కేసు నమోదైందో వంశీ మీద కిడ్నాప్ కేసు, అదే పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ సత్యవర్ధన్ తన కుటుంబ సభ్యులు వచ్చి తమ కుమారుడిని కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేశారని ఫిర్యాదు చేశారు. దానిలో భాగంగానే పొద్దున్న ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేసి వంశీని తీసుకురావడం జరిగింది. అయితే మధ్యలో భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర కారు షిఫ్ట్ చేసి అక్కడికి తీసుకొచ్చి వేరే చోటకి అతన్ని డైవర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. అయితే నిజానికి ఆయన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసి తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్తో చెకింగ్ చేయించాక కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు ఉదయం 6 గంటల తర్వాత ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా సుమారు 24 గంటల లోపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏదైతే గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి వ్యవహారంలో సత్యవర్ధన్ ఏదైతే ఫిర్యాదు అప్పట్లో చేశారో దానికి సంబంధించి సత్యవర్ధన్ ద్వారా ఫిర్యాదును విత్డ్రా చేయించేందుకు అతన్ని కిడ్నాప్ చేశారు, వైజాగ్లో అతన్ని దాచిపెట్టారు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో వల్లభనేని వంశీ అదేవిధంగా మరికొందరు కీలక పాత్ర పోషించారని పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉండడంతో ఆయన హైదరాబాద్ నుంచి లిఫ్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారని కొద్దిసేపటి క్రితం వార్త వచ్చినప్పటికీ కూడా అక్కడ వెహికల్ షిఫ్ట్ చేశారు అని కూడా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్తారు, సర్టిఫికేట్ అంటే అతను ఆరోగ్య పరిస్థితులపైన సర్టిఫికేట్ ఎక్కడ తీసుకుని తర్వాత కోర్టు ముందు లేదా న్యాయమూర్తి ముందు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారనేది ఇంకా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఉదయం నుంచి జరుగుతున్న హైడ్రామాలో పోలీసులు హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేసే ముందు మీరు మాతో రావాల్సి ఉంటుందని చెప్పినప్పుడు ఆయన లోపల బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి వైసీపీ నాయకులు కొంతమంది కొన్ని మీడియా ఛానళ్ళకు కూడా ఫోన్ చేయడం పట్ల కూడా పోలీసులు అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తర్వాత ఆయన లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్న దృశ్యాలు కూడా ఏబిఎన్ ప్రసారం చేసింది. వివిధ టోల్ గేట్ల వద్ద కావచ్చు, భవానీపురంలో ఎంటర్ అవుతున్నప్పుడు కావచ్చు, తర్వాత అక్కడి నుంచి అతను షిఫ్ట్ చేయడం కావచ్చు, ఈ మొత్తం వ్యవహారం చూస్తే కనుక వల్లభనేని వంశీని ఈ సాయంత్రం కానీ లేదా రాత్రికి కానీ న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం పడమట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఈ పోలీస్ స్టేషన్ వద్ద భద్రతను కూడా పెంచారు పోలీసులు. ఎందుకంటే వంశీ అనుచరులు ఎవరైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి భద్రతను కూడా పటిష్టంగా చేసి మరి కాసేపట్లో అతను ఇక్కడికి తీసుకొస్తారని చెబుతున్నారు. భవానీపురం వద్ద అతను షటిల్ చేశారు కాబట్టి ఎందుకంటే కేసు ఇక్కడే నమోదైంది కనుక ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాలు అయితే చెబుతున్నాయి. అయితే అతను ఇక్కడికి తీసుకొస్తారా లేదా వేరే చోటకి మారుస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాలంటే కాసేపు వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ కార్యాలయం దాడి కేసులో కూడా బెయిల్ కోసం వేసిన పిటిషన్ అయితే హైకోర్టులో ఉంది. ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పించుకునే చేసిన ప్రయత్నంలో భాగంగా మరొక కిడ్నాప్ కేసులో ముద్దాయిగా ఆయన్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కొద్దిసేపు క్రితం
గొల్లపూడి దాటి భవానీపురం వద్దకు వచ్చిన తర్వాత ఆ వెహికల్ షఫుల్ చేశారని కూడా చెబుతున్నారు. అయితే ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అనేది తెలియాలంటే మరి కాసేపు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.